అవుతారు. అతను ప్రెస్టేషన్ అండి అది. దాని గురించి ఇప్పుడు మేము సంకలు కొట్టుకోవాల్సిన పని లేదు. కానీ మా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి, ప్రజల సంక్షేమం మా ఆలోచన. నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలి అనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. అతను కాపాడుకోవటమే కదా ముఖ్యమంత్రి పదవి. దేనికి అతనికి? హైదరాబాద్ కోర్టుకు వెళ్లకుండా ఉండటం కోసం, ఆ కోర్టులో ఆ కేసులు త్వరగా విచారణ జరిగి ఇతనికి శిక్షణ పడకుండా ఉండటం కోసం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టి రావడం కోసం, వెంకటేశ్వర స్వామి గారి ఫోటోలను, వెంకటేశ్వర స్వామి గారి లడ్డులు ఇచ్చి రావడం కోసం అతనికి అధికారం. కానీ మా ఆలోచన అది కాదు కదా. మా ఆలోచన పాడైపోయిన రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేద్దాం, ఈ పిల్లల భవిష్యత్తును ఏ రకంగా తీర్చిదిద్దుదాం, ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు ఏ రకంగా కల్పించుదాం, గ్రామీణ ప్రాంతాలను ఏ రకంగా అభివృద్ధి చేద్దాం అనే ఆలోచన కదా. అనే ఆలోచన మాది. తనను తాను రక్షించుకుందామనే ఆలోచన ముఖ్యమంత్రి గారిది. సో చాలా వేరియేషన్ ఉంది దీనికి దానికి. నా కోసం అనే అతని ఆలోచన, మన కోసం జనం కోసం అనేది మా ఆలోచన. సో అలాంటప్పుడు ఏంటంటే మా ఆలోచన ఎంత ప్రజలకు ఉన్నారు కాబట్టి మేము పద్ధతిగా మాట్లాడతాం, పద్ధతిగా ఉంటాం. అతనికి తనునే కాపాడుతాడు కాబట్టి అతని ఆలోచన, అతని భావన వేరుగా ఉంటుంది. సో అందుకని అతని భాష గురించి, వాటి గురించి మనం చర్చించుకునే కంటే కూడా మీరు ఇవాళ ఏదైతే పెట్టారో విధ్వంసం, ఆ పుస్తకం, విధ్వంసం అనేది వాస్తవంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఏంటో మనం పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఏది అంటాం కదా, 3 టెన్స్లు ఉన్నాయి ఇంగ్లీష్లో. ఏదో ఉంటుంది ప్రజెంట్ టెన్స్లో ఉన్నాం మనం. ప్రజెంట్లో ఉన్నాం మనం. ఇవాళ ఆ పుస్తకం ప్రజెంటే, అదేం చరిత్ర కాదు, లేదంటే ఊహించుకుని రాసిన ఫ్యూచరు కాదు. అది అందరం చూసాం. 19 నుంచి ఇవాళ 24 ఫిబ్రవరి నెలలో ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసం, ఆయన సైన్యం ఉంది కదా, ఇవాళ ఏదో వాలంటీర్ సైన్యం అన్నాడు, అది కాకుండా ఆయన సైన్యం, ఇంకో సైన్యం ఉంది కదా, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, మంత్రులు అయినాడు, వీళ్ళు చేసినటువంటి విధ్వంసం ప్రజలు అనుభవించారు కదా. ప్రజలు అనుభవించారు, వాస్తవంగా చూశారు, ప్రతి ఒక్కరు కంటితో చూశారు. దానికి ఇవాళ మన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఎవరన్నా పిల్లలు చదువుకుంటే ఒకప్పుడు 2019 నుంచి 2024 వరకు ఏపీ పరిస్థితి అంటే వాళ్ళకి చరిత్ర అవుతుంది. కానీ ఇవాళ మనందరికి కూడా ప్రజెంట్ టెన్సే. అందరం చూసాం. చూసిన దానికి ఒక రూపం కల్పించారు ఆయన రైటర్ గారు. ఉన్నదానికి ఒక రూపం కల్పించారు. ఎందుకంటే మళ్ళా తర్వాత అయినా మర్చిపోతామేమో, ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ నా కళ్ళ ముందు కనిపిస్తున్నది రాసేస్తే ఒక పని అయిపోద్దని పాపం ఆయన రాశారా, అది పదిలంగా ఉంటుంది అది. కానీ ప్రజలందరూ కూడా చూసింది విధ్వంసం అనేది. ఎవరు తెలియదు ఏది అసలు. ఒకసారి అయింది 1900 ఆయన వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెడితే, అరే నిన్న మొన్న కూడా రోడ్డులు తవ్వేశారండి. రాజధానిలో ఉన్నటువంటి వేసినటువంటి రోడ్డులను కూడా తవ్వుకుపోతున్నారు. ఇంకా అంతకంటే విధ్వంసం ఏముంది ఇంకా ఈ రాష్ట్రంలో? ఒక రాజధాని ప్రాంతంలో ప్రజల కోసం, ఒక రాజధాని అభివృద్ధి కోసం వేసినటువంటి రోడ్డును కూడా తవ్వుకుపోయినటువంటి ప్రజాప్రతినిధులు కలిగినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీలోని లీడర్స్ అందరూ కూడా చేసినటువంటి విధ్వంసాన్ని ఇలా ప్రజలందరూ చూశారు ఇవాళ. కనుకనే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి యొక్క నిన్నటి సభ ఒక తార్కాణం మాట్లాడుతూ నా సైన్యం అంటాడు, ఒక పక్కన సేవ కోసం మీరందరూ కూడా సేవకులు అంటాడు, ఒక పక్కన మీరందరూ కూడా భావితరానికి కాబోయే లీడర్లు అంటాడు. ఇదంతా కూడా మీరు ఉద్యోగం కాదు, ఇదంతా కూడా మీరు సేవ చేయడానికని చెప్పి ఒక పక్కన చెప్తాడు. మరి వాళ్ళకి ఇంకా నిన్న పురస్కారాలు దేనికండి? అసలు పురస్కారాలు అవసరం ఏంటి? ఇక్కడ సేవ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మనకు తెలుసు, ఒక సేవా సంస్థ ఏదైనా ఉంటే వాళ్ళు చేసిన సేవను కొనియాడుతూ వాళ్ళకి ఏదో పురస్కారాలు ఇస్తారు, ఏదో ప్రశంసా పత్రాలు ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుంటుంది. లేదు నీ సైన్యం అయితే నీ సైన్యానికి సొంతంగా నువ్వు ఇచ్చుకోవాలి, లేదు గవర్నమెంట్ తరపు నుంచి అని ఉంటే గవర్నమెంట్ తరపు నుంచి వేతనాలు ఇవ్వాలి. నిన్న దాదాపు 392 కోట్లు ఇచ్చానని నువ్వే చెప్పావు. 2.60 లక్షల వాలంటీర్ వ్యవస్థలో అంతకుముందు వచ్చింది ఏంటండి ప్రకటన ఏంటి?
వీళ్ళల్లో ఎలిగేషన్స్ లేనటువంటి వాళ్ళకి తీసేసి రిమైనింగ్ వాళ్ళకి అందరికి ఇస్తానన్నావు. ఇవాళ నిన్న దాదాపు 2,55,000 మందికి ఇచ్చావు. 55,549 ఎంతో. ఇక మిగిలిందంతా 4,000 చిల్లర. నాకు తెలుసు అసలు ఆ 4,000 మంది వాలంటీర్లు ఉండుండరు. చాలాసార్లు ఖాళీలు ఉన్నాయి, చాలాసార్లు కేసులు పెడితే కొంతమందిని తీసేశారు. వీళ్ళందరూ కూడా తీసేసిన వాళ్ళే. అంటే ఇప్పుడు రిమైనింగ్ ఉన్నటువంటి 2,54,000 చిల్లర వాలంటీర్లందరి మీద కూడా ఎవడి మీద ఎలిగేషన్ లేదా? ఎలిగేషన్ ఉన్నవాడికి ఇవ్వనని చెప్పావు కదా నువ్వే. అంటే టోటల్గా ఇచ్చేసావు. ఎవడు సొమ్మిచ్చావు? ఎవడు సొమ్మిచ్చావండి? ఒక పక్కన వాళ్ళ సేవకులు అని చెప్తున్నావు, కాబోయే లీడర్లు అని చెప్తున్నావు. వీళ్ళకి నువ్వు ఇచ్చిన సొమ్ము ఎవడిది? దాదాపు 392 కోట్లు ప్లస్ నిన్న నీకు వెళ్ళటానికి ఆర్భాటాలు. నీ సభకు వచ్చేసి ఆ టెంట్ వేసినాడికే 1,50,00,000 ఎంత ఇస్తారంట. ఆ టెంట్ పర్మనెంట్ టెంట్లు వాళ్ళే కదా, వాళ్ళ కింద కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్కి టెంట్ వేసినందుకు 1,5 కోట్లు. రోడ్డు అంతా బార్కెట్లు కట్టాలి కదా. ఈయన ఎలిపేట దగ్గర నుంచి మళ్ళీ సభాస్థల దాకా రోడ్డుకు పక్కన అసలు రోడ్లు లేవు. ఉన్న రోడ్డును కూడా గుంటలు పెట్టి మళ్ళీ దాంట్లో ఐరన్ కడ్డీలు పాతి బార్కెట్లు కడతారు కదా. దానికి 50,00,000 వెరసి 2 కోట్లు ఆ సభా ప్రాంగణానికి అయితే నువ్వు తీసుకురావడానికి చుట్టుపక్కల అటు కృష్ణా జిల్లా నుంచి బస్సులు, ఇటు ప్రకాశం జిల్లా నుంచి బస్సులు, ఇటు కృష్ణా జిల్లా నుంచి బస్సులు, మచిలీపట్నం దగ్గర వచ్చి వచ్చిన బస్సులు, ఆ బస్సులు వస్తూ మధ్యలో వాళ్ళందరూ భోజన సౌకర్యాలు, ఇవన్నీ మళ్ళా దీనికోసం ఎంత ఖర్చు పెట్టావు? ఏదైనా కానీ వెరసి నిన్న 400 కోట్లు అయి ఉంటుంది కదా. ఈ 400 కోట్ల రూపాయలు ఎవడబ్బదమ్ము? నా సైన్యం అని చెప్తున్నావు కదా. నీ సైన్యానికి ఎవడు డబ్బులు ఇస్తావు? ప్రజలు డబ్బులు ఇస్తావా? నీ సైన్యానికి నువ్వు సంపాదించుకున్న డబ్బులు ఇవ్వాలి, నీ నాన్న సంపాదించిన డబ్బులు ఇవ్వాలి, నీ తాత సంపాదించిన డబ్బులు ఇచ్చుకో. లేదు నీకుందన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చుకో. నా సైన్యం అని చెప్పి నువ్వు చెప్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఒక అధికారిక సభ పెట్టి అధికారిక సభలో నా సైన్యం మీరంతా కోడ్ చేస్తూ నీ సైన్యానికి ఎవరు డబ్బులు ఇస్తున్నావు? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోమని చెప్తున్నాను. పొద్దున్నే చూసే వాళ్ళందరూ కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఇది నీ సైన్యం అయితే మేము అంతా అదే కదా మా నాయకుడు అంది. వాలంటీరు వ్యవస్థ ఒక అసాంఘిక వ్యవస్థగా తయారైందని చెప్పాం మేము. అసాంఘిక వ్యవస్థని నీ సైన్యము ఒక అసాంఘిక వ్యవస్థ. నీ సైన్యానికి ఎవడు డబ్బులు ఇస్తావు? మా డబ్బులు ఇస్తావా? దానికి అధికారిగా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి వాళ్ళందరికీ డబ్బులు వదులుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ కోసం పనిచేయించడానికి వాళ్ళని సిద్ధం చేసుకుంటున్నారు. ఏం చేస్తారు మీరు 53 రోజులు? అదే చెప్తున్నానండి. అంటే నువ్వు చెప్పినట్లుగా ఈ వాలంటీర్లు అందరూ సేవ చేస్తున్నారా? నువ్వు మాట్లాడిన విధంగా ఇప్పుడు వరకు కూడా నీ కోసం పనిచేస్తున్నారా? తెలియాలి కదా, ఇప్పుడు ప్రజలకు తెలియాలి కదా. అదేమంటే ఏదో పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో బెల్లు కొట్టి పొద్దున్నే వెళ్ళి అవ్వలకి తాతలకి ఇస్తాడని చెబుతాడుగా. ఆ చిక్కటి చిరునవ్వుతో వెళ్తున్నారా వీళ్ళు సైన్యం? నీకోసం పనిచేస్తున్నారా? నువ్వు చెప్పగానే చెప్పావు కదా నిన్న. మీరందరూ కూడా సిద్ధమా అని అడుగుతున్నావు. వాళ్ళని నమ్ముకున్నానని చెప్పేశారు. స్థానంలో కూర్చుని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రభుత్వ సొమ్మును వాళ్ళకి పంచిపెడుతూ సిద్ధమా అని అంటావే సిగ్గు లేకుండా. ఎవరి మీద సిద్ధం? దేనికి సిద్ధము? ఎవరి మీద సిద్ధం? వీళ్ళంటే ఇప్పుడు ఏమనాలి వీళ్ళని? నీకు ఎట్లాగూ కడప ప్రాంతంలో ఉంటారంటారు, ప్రైవేట్ సైన్యం పెట్టుకుని తిరుగుతుంటారు. వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు పెట్టుకున్నటువంటి ప్రైవేట్ సైన్యం నువ్వు చెప్తున్నావు. ఈ ప్రైవేట్ సైన్యంతో ఎవరి మీద కొట్టిస్తావు?